షష్ఠి పూర్తి వేడుక. మానవునికి 59 సంవత్సరాలు దాటి 60వ సంవత్సరంలో ప్రవేశించగానే ఉగ్రరథ అనే మృత్యువు మనను వెంటాడుతుంది. అందువల్ల 60 సంవత్సరాలు నిండిన వెంటనే ఉగ్రరథ శాంతి కార్యక్రమం జరిపి షష్ఠి పూర్తి చెయ్యాలి. అదేవిధంగా 70 సంవత్సరాలు నిండితే భీమరథ అనే మృత్యు దోషం కలుగుతుంది. కాబట్టి భీమరథ శాంతి చెయ్యాలి. అలాగే 78 సంవత్సరాలు నిండితే విజయరథ శాంతి చెయ్యాలి. పుట్టినప్పటి నుండి 83 సంవత్సరాల 4 మాసాలకు 1000 చంద్ర దర్శనాలు పూర్తవుతాయి. కాబట్టి అప్పుడు సహస్ర చంద్ర పూర్ణ దర్శనం చెయ్యాలి. 100 సంవత్సరాలు పూర్తిగా నిండితే పూర్ణ శతాభిషేకం నిర్వహించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ వేడుక జరుపుకుంటారు. ఆనాటి ఉదయాన భార్యాభర్తలిద్దరూ తలస్నానం చేసి, తల్లిదండ్రులు ఉంటే వారిని కుర్చీలో కూర్చుండబెట్టి వారి చుట్టూ ప్రదక్షిణ చేసి కాళ్లకు నమస్కారం చేసి వారికి అక్షింతలిచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. తర్వాత దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి పూజా అభిషేకం చేయించుకోవాలి. అవకాశం ఉంటే ఆ సంవత్సరం మొత్తము గోత్రనామములతో పూజ చేయించుకుంటే చాలా మంచిది. స్తోమత కలిగిన వారు ఈ వేడుకను ఇంకా గొప్పగా చేసుకుంటారు. అలా చేసుకోవాలనుకున్న వారు ముందుగా బ్రాహ్మణులను సంప్రదించి వారు సూచించిన విధంగా ఈ వేడుక జరిపించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.